హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కాలేజ్లో ఉన్నాను భీమవరం. సో ఎందుకు వచ్చాను అంటే మా ఫ్రెండ్స్ని సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను. ఆల్రెడీ అప్పుడే 4:30కి ట్రైన్ దిగేసి రూమ్లో లగేజ్ పెట్టేసి నేనేం తినలేదు కాబట్టి పానీపూరి తినేసి వాళ్ళ దగ్గర సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్ళాను. ఎందుకంటే కాలేజ్లోనే ఉన్నారు కాబట్టి. సో ఫస్ట్ చందన అనమాట. చూడండి రియాక్షన్ ఎలా ఉంటుందో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వస్తానని చెప్పి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోతుంది. మా 4 మంత్స్ అయిపోయిన తర్వాత నుంచి మేమెవరం కలవలేదు. మేమెవరం అంటే నేనైతే ఎవరిని కలవలేదు. సో ఇప్పుడైతే సుష్మితకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం. కానీ సుష్మిత ఆల్రెడీ చూసేసింది చందనతో పాటు నన్ను. సో స్టిల్‌గా ఫీల్ అయింది. ఎందుకంటే నేను చెప్పలేదు కాబట్టి వస్తున్నానని చెప్పేసి. సో ఇంకా నైట్ రూమ్‌కొచ్చేసి ఫుడ్ వండుకుంటున్నాం అనమాట. సో ఇంకా ముగ్గురికి సర్ప్రైజ్ ఇవ్వాలనమాట. దాంట్లో ఒకళ్ళని ఫాలో అయ్యి ఇంకా ఇద్దరు వస్తారు కాబట్టి ఇంకొకరికి దేవి భవాని అనమాట. ఏం చెప్పాను అంటే నీకు గిఫ్ట్ ఉంది. సో డైరెక్ట్‌గా అపార్ట్మెంట్ దగ్గరికి రా ఎగ్జామ్‌కి వెళ్ళకుండా. సో గిఫ్ట్ తీసుకొని వెళ్ళు సుష్మిత దగ్గర అని చెప్పాను. పాపం అది నిజంగానే గిఫ్ట్ అనుకోని చాలా సేపు ఏంటి గిఫ్ట్ ఏంటి గిఫ్ట్ అని అడిగింది. దానికి తెలీదు అసలు నేను వచ్చాను అని చెప్పేసి. ఏమనుకుంటుందో ఏమో తెలీదు. మార్నింగ్ లేవగానే సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాము. అంతలోపు మేము ఇక్కడ ఇంకా తను సుష్మిత వంట వండుతుంది. మేము అలా ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. చాలా రోజులైంది కదా కలవక. ప్రతిదీ మాట్లాడుకుంటూ ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి అలా బాగా డీప్ టాక్స్ చేసేసుకొని ఇంకా డిన్నర్ చేసేసాము. సో డిన్నర్కి అయితే అన్నము, దొండకాయ ఫ్రై, రసం, టమాటా రసం అండ్ పెరుగు అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగే నేనైతే వాళ్ళు వచ్చారని చెప్పేసి కింద వెయిట్ చేయమన్నాను కదా దేవి భవానీని. కిందే ఉన్నారేమో అని చెప్పేసి నేను హడావిడిగా అసలు లేచిన దాన్ని లేచినట్టే కిందికి వెళ్ళిపోయాను అనమాట. సో సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి ఆ ఎగ్జైట్మెంట్ అంత లెవెల్లో ఉందన్నమాట నాకు. ఎందుకంటే చాలా నెలల తర్వాత చూస్తున్నాను కదా. అండ్ కిందికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు అక్కడ లేరు. ఆల్రెడీ రూమ్కి రీచ్ అయిపోయారు అంట అపార్ట్మెంట్లోకి. సో నేను మళ్ళీ కిందంతా వెతికేసి సుష్మితకు ఫోన్ చేస్తే వాళ్ళు మా రూమ్లోనే ఉన్నారు అని చెప్పేసి చెప్పిందనమాట. సో ఆన్ ది వేలో ఇంకా ఆన్ ది వే రీచ్ అవ్వలేదనమాట. నేను మెట్లు ఎక్కుతుంటే నాకు కనిపించేసింది. సో తను కూడా చాలా షాక్లో ఉంది. అసలు ఎప్పుడు వచ్చావి ఏంటి ఏం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి డైలీ మెసేజ్ చేసుకుంటూనే ఉంటాం. నిన్న కూడా మెసేజ్ చేశాను. కానీ వాళ్ళకి ఏం మాత్రం కూడా తెలియదు నేను వచ్చాను అని చెప్పేసి భీమవరం. చాలా బాగా షాక్ అయిందనమాట. ఇప్పుడు అందివ్వి నన్ను తీసుకెళ్తుందనమాట మేఘనాని దేవి భవానీని సర్ప్రైజ్ చేయడానికి. సో నువ్వు నా వెనకాలే ఫాలో అవ్వు అని చెప్పేసి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఇంకా డోర్ ఓపెన్ చేయలే. సో డోర్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి రియాక్షన్ కూడా చూడండి. వాళ్ళిద్దరు అయితే అసలు ఫుల్ షాక్. దేవి భవాని ఏం గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేసిందో నాకైతే తెలియదు. కానీ తర్వాత నేనే నీకు గిఫ్ట్ అని చెప్పి చెప్పానమాట. సో అదిగోండి చూడండి మేఘన కూడా దేవి భవాని కూడా ఎలా షాక్ అయ్యారు. సో ఎర్లీ మార్నింగ్ 6:30, 7 ఆ టైం కాబట్టి టిఫిన్ చేయకుండా వాళ్ళు స్టార్ట్ అయిపోయారు ఇంటి దగ్గర నుంచి. ఎగ్జామ్ ఉందని చెప్పేసి 8 కల్లా. సో ఇంకా చూసా కదా ఫుల్ ఆన్ ఫన్ అనమాట. మేమందరం కలిస్తే బాగా చాలా మిస్ అయ్యామన్నమాట. నెక్స్ట్ చూసాక హాస్టల్ లైఫ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇప్పుడు అర్థం కాదు కానీ ఒక్కసారి వచ్చేసిన తర్వాత చాలా ఫీల్ అయ్యాననమాట నేను. అయ్యో! ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు కదా అని చెప్పేసి. మెయిన్‌గా హాస్టల్ లైఫ్‌లో నైట్ టైమ్ అండి. నైట్ టైమ్ అసలు ఫుడ్డే ఉండదు. అప్పుడే ఆకలేస్తది. ఎందుకంటే మనం మెస్ సరిగ్గా తినం కదా. సో నైట్ ఫుడ్ కోసం ఎవరి రూమ్‌లో ఏమేమి ఉన్నాయో అన్నీ తెచ్చి ఒకే దగ్గర కూర్చొని తినేవాళ్ళం. ఏమన్నా కామన్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఒకే దగ్గర కూర్చొని చదువుకునేవాళ్ళం. ఒకళ్ళనొకళ్ళు ఏడిపించుకునేవాళ్ళం. ఒకళ్ళనొకళ్ళు నవ్వించుకునేవాళ్ళం. అన్నీ మెమరీస్ ఉన్నాయి అసలు హాస్టల్ లైఫ్ మాత్రం. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను లాస్ట్ ఇయర్ నా హాస్టల్ లైఫ్ మాత్రం. సో ఇంకా అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ హాయ్ నాన్న మూవీ చూసేసి ఇంకా ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఇలాంటి ఫన్ వీడియోస్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్.